హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 24 చూద్దాం. ఈరోజు పానీ వర్క్ డిజైన్ అనేది సింపుల్గా నేర్చుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పానీ వర్క్ అనేది సింపుల్గానే ఉంటుంది, సేమ్ గొలుసు కుట్టు లాగానే ఉంటుంది. అందుకోసమే చెప్తున్నా, కంపల్సరీగా గొలుసు కుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ చిన్న చిన్నగా గొలుసులు తీసుకుంటూ రౌండ్గా తింపుకుంటూ పానీ వర్క్ అనేది వేసుకోవాలి. మగ్గం వర్క్ రాని వాళ్ళు మార్కర్ తీసుకొని ఇలా నేను చూపించే విధంగా ఒకసారి డ్రా చేసుకోండి. అలా అయితే ఈజీగా ఉంటుంది. మీరు డ్రా చేసుకున్న దాని మీద గొలుసు కుట్టు అనేది చిన్న చిన్న గొలుసులుగా తీసుకుంటూ రౌండ్స్ దింపుకుంటూ దగ్గరగా తీసుకుంటూ కుట్టుకోవాలి. డిజైన్ అనేది సింపుల్గానే చూడడానికి ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమనే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. మనం బ్లౌజు పైన ఏ డిజైన్ వేసుకున్నా పానీ వర్క్ అనేది వేసుకోండి, లుకింగ్ బాగుంటుంది. అందుకోసమనే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తాను, డబల్ థ్రెడ్ తోటి. మీరు జరీ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ జరీ థ్రెడ్ అనేది సింగిల్ థ్రెడ్డే తీసుకోండి. పానీ వర్క్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి, సింపుల్గా నీట్గా కనబడుతుంది. ఏం లేదు, గొలుసు కుట్టు అనేది వేసుకుంటూ రౌండ్స్ దింపుకుంటూ కుట్టుకోవాలి అంతే. అందుకే చెప్తున్నా, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్లా పానీ వర్క్ మొత్తం పూర్తిగా వేసుకున్న తర్వాత కూడా మధ్యలో స్టోన్స్ కానీ షుగర్ బీడ్స్ కానీ ఏదన్నా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా కనబడుతుంది డిజైన్ అనేది. మీ బ్లౌజ్ పైన పానీ వర్క్ వేయాలనుకున్నప్పుడు మీ చీరలో ఏ కలర్ అయితే థ్రెడ్ ఉంటుందో అదే కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా వేసుకోండి, లుకింగ్ బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.